నమస్తే, నేను అంకిత. హైదరాబాద్లో రోజు రోజుకి హిజ్రాల సంఖ్య ఎక్కువైపోతుంది. అయితే ఈ హిజ్రాల దందాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో పోలీసులు హిజ్రాల పైన ఒక ఆపరేషన్ ఒకటి క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్ళపైన ఎలాంటి నిఘా పెడుతున్నారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు హైదరాబాద్లో హిజ్రాల సంఖ్య చాలా ఎక్కువగా అయిపోతుందని తెలుస్తుంది. అలాగే వాళ్ళ దందాలు కూడా అంతగానే ఎక్కువవుతున్నాయని తెలుస్తుంది. అయితే పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాల్ని తీసుకొచ్చి ఇక్కడ హిజ్రాలుగా మార్చేస్తున్నారని తెలుస్తుంది. మరి పోలీసులు ఎలాంటి ఆపరేషన్ని చేపట్టారో, అసలు నెక్స్ట్ తీసుకోబోయే చర్యలు ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ హిజ్రాలు వాళ్ళు ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా, లేదా ఎక్కడ ఓపెనింగ్స్ జరిగినా, లేదా ఎక్కడ గృహప్రవేశాలు జరిగినా వీళ్ళు వాలిపోతుంటారు. ఇక వాళ్ళని అదుపు చేసేటువంటి పరిస్థితి ఉండదు. కొన్ని సందర్భాల్లో అంత ప్రమాదంగా వాళ్ళ యాక్టివిటీ మారింది. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పోలీసులకి కొత్త విషయాలు బయటకు కనుక్కుంటున్నారు. వాళ్ళు కొత్త విషయాలు బయటపడటంతో వాళ్ళే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పోలీసులకి. ఏంటి కొత్త విషయాలంటే, హిజ్రాలు లేదా ట్రాన్స్జెండర్స్ వీళ్ళు నిజంగానే హిజ్రాలా లేదా కాదా అనే దాని మీద వాళ్ళు ఒక ఆపరేషన్ చేసి అసలు ఏం జరుగుతుందనే దాని మీద హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టి చూస్తే వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి జెంట్స్ని వాళ్ళకి లేడీస్ డ్రెస్సులు వేసి వసూళ్ళకి పంపిస్తున్నారు. పంపించేసి వాళ్ళకి రోజుకి 500 రూపాయల లెక్కన కూలీ మాదిరిగా ఇచ్చేసి ఆ డబ్బుల్ని ఇక్కడ ఉన్నటువంటి హిజ్రా డాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ఒక మాఫియా లాగా తయారైంది అనేటువంటి అభిప్రాయానికి పోలీసులు రావడం జరిగింది. అంటే మగవాళ్ళకి లేడీస్ డ్రెస్సులు వేసి వాళ్ళని ఇలాంటి దందాలకి పంపిస్తున్నారు. దందాలకి, షాపులకి, వసూళ్ళకి, బెదిరించి తీసుకోవడానికి, లేదా సెంటిమెంట్ని చూపించి బ్లాక్మెయిల్ చేయడానికి, ఇట్లా రకరకాలుగా వీళ్ళని తీసుకొని ఫస్ట్ ఒక 5-6 నెలల పాటు వీళ్ళ చేత ఆడవేషం వేయించి హిజ్రాల మాదిరిగా జాయిన్ చేసుకుని వాళ్ళని పబ్లిక్లోకి వదిలిపెట్టి దందాలు చేసిన తర్వాత సమకూర్చినటువంటి డబ్బుతోటి అవయవ మార్పిడి చేస్తున్నారు. ఢిల్లీలో, ముంబైలోకి తీసుకెళ్ళి అవయవ మార్పులు చేసి హిజ్రాలుగా మార్చేస్తున్నారు. ఇదొక మాఫియాగా మారిపోయింది. ఇది కష్టపడకుండా డబ్బులు సంపాదించేటువంటి మార్గంగా చాలామంది భావిస్తున్నారు. దీంతో వీళ్ళు అవయవ మార్పిడి చేసుకుంటున్నారు. పురుషులు కాస్త స్త్రీలుగా మారాలి, ట్రాన్స్జెండర్గా అంటే హిజ్రాలుగా మారాలి అనేటువంటి అభిప్రాయానికి చాలామంది యువత వస్తుంది అనేది ప్రమాదకరమైనటువంటి సంకేతాన్ని పోలీసులు తెలుసుకున్నారు. కొన్ని రోజుల పాటు హిజ్రా వేషంలో ఉండేటప్పటికీ వాళ్ళకి కన్వర్ట్ కావాలి అనేటువంటి ఆలోచన రావటం, వాళ్ళని కన్వర్షన్ చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. ఆపరేషన్కి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ముంబైలో కానీ ఢిల్లీలో కానీ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో అక్కడికి పోయి వాళ్ళు హిజ్రాలుగా మారిపోయి దందా చేస్తున్నారు, వేరే రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నారు అనేది. సో జంబలకడి పంప సినిమాలలాగా అయిపోయింది. ఇప్పుడు పోలీసులకి అర్థం కాని పరిస్థితి ఏంటంటే, కడప జిల్లాకు సంబంధించినట్టు కొంతమంది యువకుల్ని తీసుకొచ్చారంట ఈ మధ్యకాలంలో. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి కొంతమంది యువకుల్ని తీసుకొచ్చారు. వాళ్ళని ఇక్కడ లేడీస్ డ్రెస్ వేయించి రేత్రిపూట ఆ బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్స్లో వాళ్ళ చేత దందాలు చేయించడం, ఇవన్నీ అలవాటు చేసేసి తర్వాత ట్రాన్స్జెండర్గా మార్పించారు. ఇది రాను రాబోయేటువంటి రోజుల్లో ఎలా అవుతుందంటే, ఎంత ప్రమాదకరంగా మారుతుందంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ ఆపరేషన్ చేయాలి అనేటువంటి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ హిజ్రాలుగా మార్చేటువంటి ఆపరేషన్ ఉచితంగా చేయించాలి అనేటువంటి డిమాండ్కి ఆ ప్రభుత్వం తలొగ్గింది. మిగతా చోట్ల కూడా హిజ్రాలుగా మారాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ఆపరేషన్ చేయాలి, అక్కడ ఆయా ప్రభుత్వాలు అంగీకరించాలి అనేటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా కూడా వస్తుంది. అంటే హిజ్రాలుగా మారడానికి ఇప్పుడున్నటువంటి యువత ముందుకు వస్తుంది అనేటువంటి ప్రమాదకరమైన సంకేతాన్ని హైదరాబాద్ పోలీసులు అందుకున్నారు.
అందుకే ఒకవేళ ఇలా ఈ మాఫియా ఏదైతే ఉందో హిజ్రాల్ మాఫియా ఎవరైనా యువకుల్ని ట్రాప్ చేసి తీసుకొచ్చి వాళ్ళని హిజ్రాల్గా మార్చాలి అనుకుంటే కనుక మీ దగ్గర సమాచారం ఉంటే మీరు 100కి కాల్ చేసి మాకు సమాచారం ఇవ్వండి, లేదా నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చానా కానీ మీరు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్కి లేదంటే ఎవరికైనా సరే కంప్లైంట్ చేస్తే లేదా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాన్ని పరిష్కరిస్తాము ఆ సమస్యని, అలాంటి జరగకుండా అనేటువంటి ఒక డ్రైవ్ చేపట్టారు హైదరాబాద్ పోలీసులు. సార్ మరి ఇక్కడ చూస్తే నిజంగా కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇలా కొంతమంది మోసం చేసి ట్రాన్స్ లాగా మారిపోయి చాలా దందాలు చేస్తున్నారు అనేసి వాళ్ళు కూడా అంటున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే మన నిజంగా ఉన్న ట్రాన్స్జెండర్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఇలాంటి దొంగ ట్రాన్స్జెండర్స్ రావడం వలన? ఇప్పుడు పోలీసులకు అదే పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు నిజంగా హిజ్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి కొన్ని రకాల లబ్ధి చేకూరేలా పథకాలు కూడా పెడుతున్నారు ఇప్పుడు. సో వాళ్ళ వరకు ఇబ్బందులు, వాళ్ళకి ఏదో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వం, అలాగే ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక ఈ హిజ్రాలు నిజమైనటువంటి హిజ్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ తెలంగాణలో అలాగే ఏపీలో కూడా ఒక డిఎస్పీ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి ఫోటో కూడా వైరల్ అయింది ఈ మధ్య సోషల్ మీడియాలో. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ కోడళ్లలో ట్రాఫిక్ క్లియరెన్స్కి పెడుతున్నారు. ఆ ట్రాఫిక్ క్లియరెన్స్కి హిజ్రాల్ని పెట్టి అవేర్నెస్ కల్పించాలి ట్రాఫిక్ రూల్స్ మీద అనేటువంటి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళకి ఏదో ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ అసలైనటువంటి హిజ్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి పెద్ద ఇబ్బంది ఉండలేదు. కానీ ఏళ్లలోనే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక మాఫియాగా ఏర్పడి హిజ్రాలను తయారు చేస్తున్నారు. లేనటువంటి హిజ్రాలని సంఖ్య పెంచుకునేదానికి హిజ్రాలను తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం న్యూస్ కనుక చూస్తే ఇప్పుడు ఎవరైతే మనకి సిగ్నల్స్ దగ్గర కొంతమంది యూత్ కనిపిస్తుంటారు, పిల్లలు కూడా కనిపిస్తుంటారు. తర్వాత చంకలో బిడ్డను వేసుకొని ఆడవాళ్ళు మహిళలు కొంతమంది అడుక్కుంటూ కనిపిస్తుంటారు. దానికి సంబంధించిన మాఫియాని కూడా అప్పట్లో బయట పెట్టారు పోలీసులు. ఒక పిల్లోడిని అద్దెకి తీసుకొని చిన్నపిల్లోడిని వీళ్ళు జోల్లో వేసుకొని అడుక్కొని సాయంత్రానికి వచ్చేటువంటి అమౌంట్ని ఈ పిల్లోడిని ఇచ్చినందుకు ఆ తల్లికి తల్లి ఎవరైతే ఇస్తారో ఇచ్చేసి అదొక వ్యాపారంలాగా చేస్తున్నారు. అది కూడా పోలీసులు అప్పట్లో దాన్ని ట్రేస్ అవుట్ చేశారు. పిల్లల్ని అద్దెకిచ్చి అడుక్కోవడానికి, చిన్నపిల్లల్ని పాలు తాగేటువంటి పిల్లల్ని ఇచ్చేసి అడుక్కోవడానికి ఉపయోగించుకుంటున్నారని. అలాగే కొంతమంది చిన్నపిల్లల్ని అడుక్కొని తీసుకురామని చెప్పి పంపిస్తే వాళ్ళు సాయంత్రాన్ని తీసుకొచ్చినటువంటి అమౌంట్లో వీళ్ళు తీసేసుకొని వాళ్ళకి ఏదో భోజనాలు అవి పెట్టేసి తెల్లారి మళ్ళీ వీళ్ళు షెడ్యూల్ ప్రకారం ఈ అడుక్కోవడానికి పంపించడం ఇవన్నీ చేశారనేది కూడా అది కూడా ఉంది. అదే టైప్లో హిజ్రాల్ది కూడా ఉంది. ఇప్పుడు హిజ్రాల్ది కూడా నడిచింది. కాబట్టి హిజ్రాల్ది సమాజానికి ప్రమాదకరమైనటువంటి సంకేతం. అందుకే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. పైగా ఇప్పుడు జెంట్స్ ఎక్కువ మంది హిజ్రాల్గా మారడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉన్నారనేది హిజ్రాలు పోలీసులు కౌన్సిలింగ్లో చెప్పినటువంటి మాట. పైగా ప్రభుత్వాలు మారిపోవాలనేటువంటి స్థాయికి వాళ్ళు వచ్చేసారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీరు ఉచితంగా ఈ ట్రీట్మెంట్ సర్జరీ చేయాలని చెప్పి ఆ సర్జరీ ఉచితంగా చేయటం మొదలు పెడితే అందరూ హిజ్రాలుగా చాలామంది మారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళ సర్వేలో తేలింది కూడా అదే. అందుకే వాళ్ళు ఎవరైనా సరే ట్రాప్ చేసి మిమ్మల్ని హిజ్రాలుగా మార్చాలనుకుంటే మీరు ఇమీడియట్గా మాకు చెప్పండి అని చెప్పి చెబుతున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో హిజ్రాలకు సంబంధించినటువంటి అంశం చాలా సున్నితమైనటువంటి అంశం, ప్రమాదకరమైనటువంటి అంశం సమాజానికి పోలీసులు గమనించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఒక డ్రైవ్ నడుపుతున్నారు. ఒక డ్రైవ్ నడిపి ఇలా సంబంధించిన సమాచారం ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ అలా ఇవ్వకపోతే కనుక దందాలు నడుస్తున్నాయి. మొత్తం సిటీ వ్యాప్తంగా దందాలు నడుస్తున్నాయి పెద్ద ఎత్తున. దాన్ని అరికట్టాలి అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ డ్రగ్స్ కూడా దీంట్లో మొత్తం నడుస్తుంది, డ్రగ్స్ వ్యవహారం కూడా అనేది. సో ఇది రకరకాల కోణాల నుంచి మొత్తం దీన్ని ఒక డ్రైవ్ లాగా చేపట్టి హైదరాబాద్ పోలీసులు హిజ్రాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని నిర్వహిస్తూ హిజ్రాల బెడద నుంచి సిటీని రక్షించేటువంటి ప్రయత్నానికి వాళ్ళు పూనుకున్నారని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.